హలో ఫ్రెండ్స్, ఈరోజు దోశలోకి మాది చట్నీ చూడండి. ఎర్ర కారం అంటాము. అయితే దీనికి కావాల్సినవి ఇగో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, 4 టమాటాలు, ఒక అరకిలో ఉల్లిపాయలు చూడండి. ఇదిగో అవి వేసినా కూడా కొంచెం కారం వేయాలి, కలర్ కోసం. కొంచెం కారం, ఉప్పు, ఇదిగో పసుపు, ఇది పుదీనా అంటున్నా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ వద్దండి, ఎందుకంటే టమాటా వేసాము కదా మనం. తర్వాత సరిపోతే తర్వాత అయితే వాటర్ వేసుకుంటాను కొంచెం, ఇప్పుడైతే వేయను. ఇదిగో అన్నీ వేస్తున్నా, కానీ వాటర్ అయితే వేయలేదు. మళ్ళీ మీరు వాటర్ వేసి అనుకుంటారు. చూడండి, ఇదిగో డైరెక్ట్ ఇంకా మిక్సీ తిప్పేసుకున్నాం. వాటర్ అయితే వేయలేదు కొంచెం కూడా. చూడండి ఇదిగో ఎలా వచ్చిందో. ఇదిగో ఫ్రెండ్స్, మా బావ పోపు పెడుతున్నాడు. ఇదిగో ఆయిల్ వేసాడు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా వేపుతున్నాడు. దీంట్లో పసుపు వేసి కొంచెం ఇంగువ పొడి వేసాము. దీంట్లో అది వేయాలి, మనం మిక్సీ పట్టుకున్నది. కాసేపు పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి, ఇది పచ్చివాసన పోయేటట్టు, అప్పుడే టేస్ట్ ఇది.